సో, ఇప్పుడు ఇందాక మీరన్నారు లైక్ ఐ యామ్ ఫిట్ అని చెప్పి. సో, ఈ ఫిట్ ఉండడము అననంటే మనం ఎలాంటి యాస్పెక్ట్స్‌ని దాటుకొని రావాలి? ఐ డోంట్ సే ఐ యామ్ ఫిట్ అండ్ అరగెంట్‌గా నాట్ ఇన్ నాకు నేను థాట్ వే. చెప్పుకోను యాహ్! బేసిక్‌గా. ఎందుకంటే ఫిట్ అనగానే మైండ్‌లో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. మౌంటైనరింగ్ ఈజ్ నాట్ సంథింగ్ ఫిజికల్‌గా ఫిట్ ఆల్ మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలి. ఎమోషనల్‌గా గూడా ఫిట్‌గా ఉండాలి. హ్మ్. ఈ 3 బ్యాలెన్స్ అయినప్పుడే ఆహ్, ఇట్ ఈస్ సో కాల్డ్ ఎ ఫిట్‌నెస్ నాకు. సో, హ్మ్. ఫర్ మీ బీయింగ్ ఎమోషనల్ అండ్ మెంటల్లీ, ఎమోషనల్లీ ఐ యామ్ సో ఫిట్ ఇన్ హ్మ్. వాటెవర్ కండిషన్స్ ఇట్ ఈస్. కానీ ట్రైనింగ్ అవర్ బాడీ ఈజ్ వన్ అదర్ థింగ్. అది నేనెప్పుడూ ఫోకస్ చేయాలి, కంటిన్యూ చేయాలి. హ్మ్. సో, దట్స్ వై ఐ ఆల్వేస్ సే మై సెల్ఫ్ 3 పార్ట్స్‌లో యూ ఆర్ ఫిట్ టు గో ఫర్ 2 రైట్? యూ హ్మ్. హావ్ టు ట్రైన్ ఫిజికల్లీ ఎవ్రీ డే. హ్మ్. దట్స్ వై ఐ టెల్ మై సెల్ఫ్ యూ ఆర్ ఫిట్ ఎనఫ్. ఓకే. ఈ ఈ ఆబ్లిగేషన్‌లు ఇది పెట్టుకొని. సో, ఇది వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవ్రీ డిఫరెంట్ మౌంటైన్. ఓకే. సో, ఇప్పుడు మన బేసిక్‌గా మనం మౌంటైన్ క్లైంబింగ్ అనేది స్టార్ట్ చేస్తే, మనం ఒక మౌంటైన్‌ని రీచ్ అవ్వడానికి మాక్సిమం ఎంత టైం పట్టొచ్చు? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆల్టిట్యూడ్, కండిషన్స్, సీజన్స్, ఎవ్రీథింగ్. ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ యూజువల్‌గా 2 మంత్స్ పడతది. విచ్ హ్మ్. ఇస్ ఏప్రిల్, మే. సమ్‌టైమ్స్ గోస్ టు జూన్ గూడా. హ్మ్. అక్కడ విండోస్ అంటే పర్ఫెక్ట్ టైమ్ టు క్లైంబ్ అంటారు గదా! హ్మ్. అలాగా. సో, ఆ పర్ఫెక్ట్ టైమ్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటది. కొన్ని టైమ్స్ సీజన్ జూన్‌లో కండిషన్స్ సూపర్‌గా అయిపోయి, ఆ టైంలో ఫస్ట్ వీక్‌లో గూడా సబ్మిట్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. సో, అలా దాన్ని బట్టి ఒక్కొక్క మౌంటైన్‌కి ఒక్కొక్క టైమింగ్ ఉంటదనమాట. లైక్ ఓకే. ఎవరెస్ట్ 8000 మీటర్స్ యూజువల్‌గా 1 మంత్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా పడతాయి. హ్మ్. కొన్ని 7000 మీటర్స్ గూడా 1 మంత్ పడతాయి. కొన్ని 6000 1 మంత్ పడతాయి. అంటే హ్మ్. ఎంత ఎగ్జాంపుల్ గోరీచంద్ ఉంది. విచ్ ఈస్ ఇన్ ఇండియా. హ్మ్. లాస్ట్ బిఫోర్ 23 సెప్టెంబర్‌లో మేము సబ్మిట్ చేసింది. హ్మ్. దానికి రూట్ లేదు ఆ మౌంటైన్‌కి. వి ఆర్ ద వన్ హూ ఓపెన్డ్ ద రూట్. మేము ఆర్మీ టీమ్ కలిసి ఆహ్, టోటల్ ఆఫ్ 40 పీపుల్ 30 మెంబర్స్ ఆర్మీ టీమ్, హ్మ్. 20 మెంబర్స్ సివిలియన్స్ మేమెళ్ళాం. దానికి నేను లీడ్ ఎళ్ళాను. ఓకే. సో, అప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ టీమ్. హ్మ్. నేను ఆ టీమ్ మేము ఆ మౌంటైన్ ఎక్కేటప్పుడు ఆహ్, మేము ఆ మౌంటైన్ క్లైంబ్ చేయాలనుకుంటున్నాం. హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ ఆహ్, జాయిన్. జాయిన్ అనేలాగా ఉన్నప్పుడు 300, 200 ఎంక్వైరీస్ వచ్చాయి మాకు ఆ మౌంటైన్‌కి. హ్మ్. దేర్ ఐ సెలెక్టెడ్ అరౌండ్ మీ అండ్ మై టీమ్. మా కోచ్ మేమంతా ఒక 11 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇమాజిన్ ఎంత ప్రాసెస్ గో త్రూ అయ్యుంటది దాంట్లో. హ్మ్. అంటే ఇతనికి ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ ఉందా? కెన్ హీ హ్యాండిల్ దట్? ఇట్ ఈస్ జస్ట్ 6500 మీటర్స్. హ్మ్. కానీ 29 డేస్ ఆ మౌంటైన్ ఎక్కడానికి. హ్మ్. బికాజ్ అది రూట్ లేని మౌంటైన్. అందరు టీమ్ 11 మెంబర్స్ ఒకేలాగా ఫిట్‌గా ఉండాలి. హ్మ్. ఇప్పుడది 29 డేస్ పడతదా? 30 డేస్ పడతదా? 35 డేస్ పడతదా? 20 డేస్‌లో ఫినిష్ అయితదా? వి నెవర్ నో. హ్మ్. కానీ హై ఎండ్ 30 డేస్ అనుకున్నాం. అంత ఫుడ్ మనం 11 మందికి సరిపడా అండ్ ప్లస్ 30 అదర్ ఆర్మీ ఆర్మీ పీపుల్. పీపుల్. వాళ్ళకి సరిపడా ఫుడ్, క్లోతింగ్, టెంట్స్ ఇవన్నీ మనం మోసుకెళ్ళాలి. ఇట్ ఈస్ బిగ్ ఎక్సర్‌సైజ్ దేర్. హ్మ్. సో, మన మన థాట్ ప్రాసెస్ 30 డేస్ అనుకున్నాం. బట్ వి ఫినిష్డ్ అరౌండ్ 21 డేస్‌లో. ఓకే. ఇన్ని మోసుకొని ఎళ్ళడానికి టీమ్ గూడా ఎంత ఫిట్ ఉండాలో చూడండి. అవును. ఈక్వల్‌గా ఫిట్ ఉండాలి. హ్మ్. మధ్యలో ఎళ్తున్న టైంలో ఒక్కరు సిక్ అయినా ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ నార్ ఎంటైర్ టీమ్ రావడానికి కూడా. హ్మ్. సో, ఇలాంటి కండిషన్స్ ఫేస్ అయితే ఇట్ ఆల్ డిపెండ్స్ వెదర్, ఆల్టిట్యూడ్, టీమ్ హ్మ్. ఇదంతా. సో, అంటే ఇప్పుడు మీరు ఈ క్లైంబింగ్ సెషన్‌లో కుకింగ్ కూడా మీ ఓనే. అవును. కొన్ని మౌంటైన్స్‌కి షెర్పా ఉంటాడు. ఓకే. గైడ్ హెల్ప్ చేస్తారు. కొన్ని వాటికి మేమే కుక్ చేసుకోవాలి. దెనాలి, హ్మ్. అలాస్కా అంటార్టికాలో ఒక మౌంటైన్ విచ్ ఈస్ విన్సన్. దెనాలి ఓకే. ఈజ్ అలాస్కాదనమాట. హ్మ్. వీటికి మేమే కుక్ చేసుకోవాలి. వి హావ్ హ్మ్. టు క్యారీ. మేమే హ్మ్. క్యారీ చేయాలి. అంతా మేమే క్యారీ చేయాలి. బకెట్స్ కూడా అంటే హ్మ్. పాటీకి కానీ, సుసుకి కానీ, మన పీరియడ్ ఇష్యూస్‌కి కూడా అన్నీ మేము మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. హ్మ్. ఓకే. అన్నీ. హ్మ్. 20 డేస్‌కి అంతా గూడా మేము వెనక్కి తీసుకురావాలి మళ్ళీ. ఎళ్ళేటప్పుడు ఎంత లగేజ్ ఉందో, అయితే ఒక 10, 15% తగ్గుద్ది. మిగతా లగేజ్ అంతా మేము మోసుకొని రావాలి వెనక్కి. హ్మ్. అంత ఎనర్జీ గూడా ఉండాలి. హ్మ్. ఎంటైర్ టీమ్‌లో. అవును. ఒకరు గాదు. అంతా టీమ్‌లో మళ్ళీ. హ్మ్. సో, ఇప్పుడంటే బేసిక్‌గా ఈ మౌంటైన్ మనకి క్లైంబ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా ఇందాక మీరన్నట్టు సడెన్‌గా ఎవరికైనా ఏమైనా ఇంజ్యూరీ అయినా కానీ, లేదు అననంటే ఎవరైనా సిక్ అయినా కానీ, అలాంటి సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు? నేనేదైనా లీడ్‌కి ఎళ్ళినాననుకోండి మౌంటైన్, హ్మ్. నేనిది చాలా స్ట్రిక్ట్‌గా ఆహ్, అప్లికబుల్ చేస్తాను ఫస్ట్‌లీ. నాతో ఎవరొస్తున్నారు మౌంటైన్‌కి, ఐ విల్ చెక్ దేర్ ఫిట్‌నెస్ బిఫోర్.
ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? ఎక్స్‌పీరియన్స్ అంటే బిగినర్ గూడా జాయిన్ అవుతారు గదా! అవును. చేస్తేనే గదా ఎక్స్‌పీరియన్స్ వస్తదని మీరనొచ్చు. హ్మ్. యెస్. నాతో ఆయన ఇంతకుముందు ట్రావెల్ చేశాడు. ఎగ్జాంపుల్ అకాడమీలో కోర్సెస్ తీసుకోవడం గానీ, ఐ విల్ సీ దేర్ ఫిట్‌నెస్. హ్మ్. నేనే కాదు ఎంటైర్ మై టీమ్. మా టీమ్ అంతా గూడా. వాళ్ళ ఫిట్‌నెస్ చూస్తాం. వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తాం. వాళ్ళ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇండివిడ్యువల్ డిఫరెంట్ అండి. అంటే హ్మ్. ఇప్పుడు కొందరు దే మైట్ ఎవ్రీడే జిమ్‌కెళ్తుండొచ్చు. లేదా ఎవ్రీడే గ్రౌండ్‌కెళ్తుండొచ్చు. బట్ దే ఆర్ ఇంటూ సాఫ్ట్‌వేర్ గానీ, ఇలాంటి లాంగ్ సిట్టింగ్ జాబ్స్ సిట్టింగ్ అలాంటివి జాబ్స్. చేస్తుండొచ్చు. వాళ్ళ మెడికల్ రికార్డ్ మనకు తెలీదు. బేసిక్‌గా హ్మ్. వాళ్ళకి గూడా తెలిసుండకపోవచ్చు. హ్మ్. అన్‌లెస్ ఆ కండిషన్స్‌కొచ్చేంత వరకు రైట్? సో, ఆ కోర్సెస్‌లలో మాతో చేస్తున్న కోర్సెస్‌లలో వాళ్ళ డైట్ ఎట్లా ఉంది? వాళ్ళ ఫుడ్ ఇంటేక్ హ్మ్. అంటే బాడీ అలిసిపోయినప్పుడు వాళ్ళ ఫుడ్ ఇంటేక్ ఎట్లా ఉంది? ఎవ్రీడే 8 అవర్స్, 9 అవర్స్ అడ్వెంచర్‌లో ఉన్నప్పుడు వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అయితుంది? ఇంటేక్ ఆఫ్ వాటర్. దెన్ ఎవ్రీడే జిమ్‌కెళ్తున్నప్పటికి గూడా ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 2 అవర్స్, 3 అవర్స్ పర్ డే చేస్తుండొచ్చు. హ్మ్. గ్రౌండ్‌కెళ్ళినా 1 అవర్, 2 అవర్సే చేస్తారు. కానీ మనం అడ్వెంచర్‌లో ఉన్నప్పుడు ఇంక్లైన్, లోడ్, హ్మ్. టీము, వెదర్ కండిషన్ ఎక్స్‌ట్రీమ్ హాట్ ఉండొచ్చు, కోల్డ్ ఉండొచ్చు, సడెన్‌గా రెయిన్ అవ్వచ్చు, అవలాంచ్ అవ్వచ్చు. ఇలాంటి టైంలో రియాక్ట్ మైండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఆర్ దే రియల్లీ ఫిట్ టు గో? ఇప్పుడు 7 అవర్స్ ట్రెక్ ఉన్నది. హ్మ్. కండిషన్స్ ఇట్లా ఎక్స్‌ట్రీమ్ అయినప్పుడు 5 అవర్స్ కట్ చేయాల్సొస్తది. అంటే అవును. స్పీడ్‌గా ఎళ్ళాల్సొస్తది. అది ఇంక్లైన్‌లో పాసిబులా కాదా? ఇవన్నీ చెక్ చేస్తాం. సో, ఇఫ్ దే ఆర్ నాట్ సో గుడ్ ఈ మౌంటైన్‌కి వీళ్ళు సూట్ అవ్వరంటే మేము చెప్పేస్తాం. లేదండి యూ ఆర్ నాట్ ఫిట్ ఈ మౌంటైన్‌కి ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అవ్వండి అని. కొందరు అప్పర్ బాడీ చాలా ఎక్స్‌ట్రీమ్ గుడ్ ఉంటది. హ్మ్. అంటే పుల్ అప్స్, పుష్ అప్స్ ఇవి చాలా లంగ్ కెపాసిటీ గ్రేట్‌గా ఉంటది. కానీ లోవర్ బాడీ చాలా స్లో ఉండొచ్చు. డ్యూ టు సో మెనీ అదర్ రీజన్స్. సో, కా ఎలా కోప్ అప్ చేసుకోవాలి? హ్మ్. బాడీ, బ్రెయిన్, సోల్ ఎట్లా కోప్ అప్ చేసుకోవాలి ఫర్ దట్ మౌంటైన్? ఎంత కండిషన్స్‌కి ఎలాంటి కండిషన్స్‌కి ఎళ్ళబోతున్నాము? అలాగా ముందే ట్రైన్ చేసుకుంటాం. ఓకే. త్రూ క్లాసెస్ ఆర్ త్రూ మౌంటైన్స్ అలాంటి కండిషన్స్‌కి తీసుకొనెళ్ళడం కానీ, అలా చేసి విల్ గో యాస్ ఎ లీడ్. ఓకే. సో, ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ అననంటే మనకి మూవీస్‌లో చూపించినట్టు రోప్స్ ఏసుకొని ఎక్కుతూ ఉంటారు. లేదు అననంటే విత్ సమ్ స్టిక్ హెల్ప్ కొన్ని క్లైంబ్ చేస్తూ ఉంటారు. సో, బేసిక్‌గా ప్యాటర్న్ అంతా కూడా నిజంగా ఇలానే ఉంటుందా? లేకపోతే మనం ఇంకేమైనా ప్యాటర్న్స్ చేంజెస్ ఉంటాయా? ట్రెక్స్ అయితే యూజువల్‌గా హైకింగ్ పోల్స్ యూజ్ హ్మ్. చేస్తారు. విచ్ ఈస్ బేసిక్‌గా ట్రెక్స్ అంటే ఏంటి అంటే, ఒక 3 డేస్ కన్నా ఎక్కువ మౌంటైన్ గైడ్స్ ఉంటారు, పోర్టర్స్ ఉంటారు, టీమ్ ఉంటది. హ్మ్. సో, హెల్ప్ చేసుకుంటారు ఒకరికొకరు ఇదంతా. మౌంటైన్స్‌లో ఏంటి అంటే, ప్యూర్‌గా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఎక్విప్‌మెంట్ ఉంటది. హ్మ్. అంటే టెక్నికాలిటీ ఎగ్జాంపుల్ హార్నెస్, క్యారబినర్స్, జుమార్, ఐస్ యాక్స్, క్రాంపాన్స్ ఇవన్నీ. సో, హ్మ్. ఈ మెటల్ ఇన్వాల్వ్డ్ థింగ్స్ ఇవన్నీ. సో, ఈ వాటికి ట్రైనింగ్ చాలా నీడెడ్. సో, ట్రెక్స్‌కి, మౌంటైన్స్‌కి అదే డిఫరెన్స్. హ్మ్. కండిషన్స్ కూడా యూజువల్‌గా అటు ఇటు కొంచెం సేమ్‌గానే ఉంటాయి. మనం ఏదైతే వీడియోస్‌లో హ్మ్. చూస్తున్నామో సేమ్ థింగ్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.